the teacher responds to the student's needs. హలో టీచర్స్, బోధన దృశ్యమాలిక సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో క్లాస్ రూమ్లో టీచర్ విద్యార్థుల అవసరాలకు ఎలా స్పందించాలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందుగా ఒక క్లాస్ రూమ్ పరిస్థితిని గమనిద్దాం. నలుగురు స్టూడెంట్స్ గ్రూప్ ఒక ప్రజెంటేషన్పై పనిచేస్తున్నారు. వారిలో ముగ్గురు స్టూడెంట్స్ తమ పనిలో ఉన్నారు, కానీ అమిత్ ఖాళీగా కూర్చున్నాడు మరియు అమిత్ ప్రజెంటేషన్కు సహకరించాల్సిన అవసరం ఉందని టీచర్ గుర్తించారు. కారణం గురించి టీచర్ అతనితో సంప్రదించినప్పుడు గ్రూప్స్ అన్ని పనులను చేపట్టిందని, తన వద్ద ఏవీ లేవని అతను చెప్పాడు. అందరి ఆలోచనలను స్పష్టమైన రీతిలో కలిపి ప్రజెంటేషన్ యొక్క సమ్మరీ తయారు చేయమని టీచర్ చెప్పారు. అమిత్, ఈజ్ దేర్ ఎనీ రీజన్ యు ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గ్రూప్ వర్క్? ఈజ్ దేర్ సంథింగ్ ఐ కెన్ హెల్ప్ యూ విత్? Everyone is busy with their tasks and I feel like there's nothing for me to do. Create a summary of presentation by combining everyone's points క్లియర్గా. మీరిప్పుడు వీడియోను ఆపి పై సన్నివేశంలో మీరు గమనించిన విషయాల ఆధారంగా సరైన ఎంపికను ఎంచుకోండి. మీరు పై సన్నివేశంలో ఏమి గమనించారు? టీచర్ ఇతర స్టూడెంట్స్ పైనే ఫోకస్ చేశారు. టీచర్ ప్రజెంటేషన్తో బిజీగా ఉన్నారు. టీచర్ అమిత్ అవసరాన్ని గుర్తించి అతనికి కొత్త పనిని అప్పగించారు. టీచర్ అమిత్ను వేరే ప్రాజెక్టులపై ఒంటరిగా పనిచేయమన్నారు. అవును, మీరు సరైనది ఎంచుకున్నారు. ఆప్షన్ సి సరైన సమాధానం. ఎందుకంటే టీచర్ స్టూడెంట్ అవసరాన్ని గుర్తించి సమస్యను నేరుగా పరిష్కరించేందుకు స్పందించారు. వీడియో ముగిసే సమయానికి మీరు ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. తరగతిలో టీచర్లు స్టూడెంట్స్ అవసరాలను ఎలా గుర్తించి స్పందిస్తున్నారో మరియు దానివల్ల స్టూడెంట్స్పై ఎలాంటి ప్రభావం పడుతుందో అర్థం చేసుకోవటం. టీచర్ స్పందన ఎలా స్టూడెంట్స్ ఎంగేజ్మెంట్, లెర్నింగ్ మరియు క్లాస్ రూమ్ కల్చర్పై ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడం. తరగతిలో ఉండే విభిన్న రకాల అవసరాలను గుర్తించడం. ఒక టీచర్కి తరగతిలో స్టూడెంట్స్ అవసరాలను అర్థం చేసుకోవడం మరియు వాటికి స్పందించడం ఎందుకంత ముఖ్యమైనది? టీచర్లు క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ అవసరాలకు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలా చేయడం వల్ల స్టూడెంట్స్ అందరూ సమర్థవంతంగా నేర్చుకునే మరియు మద్దతు పొందే వాతావరణం ఏర్పడుతుంది. స్టూడెంట్స్ అవసరాలను గుర్తించి స్పందించడం వల్ల వారు విద్యాపరంగా, సామాజికంగా, భావోద్వేగపరంగా అభివృద్ధి చెందుతారు. తద్వారా వారు తరగతిలోనూ, తరగతి బయట విజయం సాధించడానికి సిద్ధమవుతారు. ఉదాహరణకి, ఒక స్కూల్ గార్డెన్ ప్రాజెక్టులో చేతితో పనిచేయడం ఇష్టపడే ఒక స్టూడెంట్ నేల తవ్వి విత్తనాలు నాటుతాడు. మరొక స్టూడెంట్ ఆలోచించటం మరియు ప్లాన్ చేయటం ఇష్టపడేవాడు. వరుసల మధ్య దూరాన్ని కొలిచి ప్రతిదాన్ని రాసిపెట్టుకుంటాడు. టీచర్లు స్టూడెంట్స్ అవసరాలకు స్పందించినప్పుడు అది సహాయక వాతావరణాన్ని కలిగిస్తుంది. ఇది స్టూడెంట్స్ యాక్టివ్ పార్టిసిపేషన్ మరియు మెరుగైన అవగాహనను ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు, టీచర్ ఒక స్టూడెంట్ మొక్కలకు నీళ్లు ఎలా పోయాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడు అని గమనించి అతనికి సరైన విధంగా నీరు పోయడం నేర్పించారు. ఇంకొక స్టూడెంట్ టెక్నాలజీ అంటే ఇష్టపడటంతో గార్డెన్ కోసం వాటరింగ్ సిస్టమ్ ఎలా తయారు చేయాలో చూసి ప్లాన్ చేయమని చెప్పారు. విభిన్న అవసరాలను తీర్చడం వల్ల ప్రతి స్టూడెంట్ విలువైనవాడిగా, సపోర్టెడ్గా భావించబడతారు. ఇది పాజిటివ్, సమానతాభావంతో కూడిన లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ను అందిస్తుంది. ఉదాహరణకి, టీచర్ ప్రతి స్టూడెంట్ యొక్క ప్రత్యేక అవసరాలను గుర్తించి ప్రతి వ్యక్తికి సానుకూలమైన మరియు సమానమైన లెర్నింగ్ ఎన్విరాన్మెంట్లో విలువలు మరియు మద్దతులు లభించేలా చూసుకున్నారు. ఇప్పుడు ఒక టీచర్ తరగతిలో పరిష్కరించవలసిన వివిధ రకాల అవసరాలను తెలుసుకుందాం. టీచర్ గుర్తించవలసిన 2 ముఖ్యమైన అవసరాలు ఇవే. భావోద్వేగ మరియు సామాజిక అవసరాలు అనగా ఎమోషనల్ అండ్ సోషల్ నీడ్స్. శారీరక మరియు ఆరోగ్య సంబంధిత అవసరాలు అనగా ఫిజికల్ అండ్ హెల్త్ నీడ్స్. ఇప్పుడు మొదటి నీడ్ అయిన ఎమోషనల్ అండ్ సోషల్ నీడ్స్ని మరింత లోతుగా తెలుసుకుందాం. స్టూడెంట్స్ వారి స్నేహితులు మరియు
టీచర్లతో సానుకూల సంబంధాలను ఏర్పరచుకోవడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన స్వీయ నియంత్రణ అనగా సెల్ఫ్ రెగ్యులేషన్, సానుభూతి, సమస్య పరిష్కారం మరియు ప్రేరణ నియంత్రణ అనగా ఇంపల్స్ కంట్రోల్ అవసరాలను పరిష్కరించటం వంటివి ఎమోషనల్ అండ్ సోషల్ నీడ్స్ను తీర్చడంలో తోడ్పడతాయి. ఉదాహరణకు, ప్లాస్టిక్ కాలుష్యం గురించిన ఒక ప్రాజెక్టులో విద్యార్థుల బృందం సహకరిస్తోంది. ప్రతి స్టూడెంట్ పరిశోధన, క్రియేటింగ్ మరియు ప్రజెంటేషన్ వంటి నిర్దిష్ట పనులకు బాధ్యత వహిస్తారు. కౌసల్య అనే స్టూడెంట్ తన పని గురించి బృందంలోని ఇతరుల నుండి క్రిటికల్ ఫీడ్బ్యాక్ విన్న తర్వాత బాధపడుతుంది మరియు బృందం నుండి దూరంగా ఉంటుంది. టీచర్ సానుభూతితో మాట్లాడి ఆ ఫీడ్బ్యాక్ను సహాయపడేలా మార్చి మెరుగ్గా చేయడానికి తేలికపాటి సూచనలు ఇస్తారు. ఇలా టీచర్ ఆమె యొక్క ఎమోషనల్ నీడ్స్ను పూరిస్తారు. క్లాస్మేట్స్ చెప్పిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ విన్న తర్వాత కౌసల్య బాధగా ఫీల్ అవుతుంది మరియు ఒంటరిగా ఉండిపోతుంది. దీన్ని గమనించిన టీచర్ ఆమెకు గ్రూప్ వర్క్స్లో స్పష్టమైన పాత్రలు కేటాయించటం, ప్రోత్సహించే సహవిద్యార్థులతో జత చేయటం మరియు సురక్షితమైన ఇన్క్లూజివ్ ఎన్విరాన్మెంట్స్ని అందించడం ద్వారా ఆమె సోషల్ నీడ్స్ను తీరుస్తారు. ఇప్పుడు రెండవ అవసరాన్ని తెలుసుకుందాం. దీనిని ఫిజికల్ అండ్ హెల్త్ నీడ్స్ అని అంటారు. ఫిజికల్ అండ్ హెల్త్ నీడ్స్ అనగా స్టూడెంట్స్ ఆరోగ్యంగా ఉండేందుకు మరియు వారి లెర్నింగ్ లేదా స్కూల్లో పాల్గొనడాన్ని ప్రభావితం చేసే ఏవైనా సవాళ్లను ఎదుర్కోవడంలో కావలసిన సపోర్ట్ను సూచిస్తాయి. టీచర్ సరైన రిసోర్సులు అందించినప్పుడు, ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ను సృష్టించినప్పుడు మరియు స్టూడెంట్స్కి సహాయపడేలా అవసరమైన మార్పులు చేసినప్పుడు అది వారి ఫిజికల్ అండ్ హెల్త్ నీడ్స్ను తీర్చడమే అవుతుంది. ఉదాహరణకు, మౌనిష్ అనే స్టూడెంట్ బోర్డు మీద రాసిన దాన్ని చూడటంలో ఇబ్బంది పడుతున్నాడు మరియు నోట్స్ తీసుకోవడానికి కష్టపడుతున్నాడు. ఇది గమనించిన టీచర్ మౌనిష్ను ముందు బెంచ్లో కూర్చోబెట్టి అతను రాస్తున్నప్పుడు సహాయం చేస్తారు. దీనితో మనం వీడియో ముగింపుకు చేరుకున్నాము. మనం కవర్ చేసిన వాటిని త్వరగా రివ్యూ చేద్దాం. మొదటగా, క్లాస్లో టీచర్ స్టూడెంట్స్ నీడ్స్ను గుర్తించి తీర్చడం ఎందుకు ముఖ్యమో మనం చర్చించాము. తర్వాత ఆ నీడ్స్ను తీర్చడం ఎంత అవసరమో వివరిస్తూ మాట్లాడాము. ఆపై క్లాస్ రూమ్లో కనిపించే రకరకాల నీడ్స్ను గుర్తించి వాటిని టీచర్ ఎలా తీర్చాలో తెలుసుకున్నాం. తర్వాత ఒక్కో నీడ్ను తేలిగ్గా విడమర్చి వాటిని టీచర్ ఎలా తీర్చగలరో ఉదాహరణలతో సహా చర్చించాము. థ్యాంక్ యూ.